తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో 2.5 గంటల పాటు పార్టీ అగ్రనేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమై అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. సమావేశం వివరాలను మీడియాకు చెప్పవద్దని పార్టీ అధిష్టానం నేతలకు తెలిపింది. ధరణిపై సమావేశంలో కీలక చర్చ జరిగింది. ధరణిపై ఏఐసీసీ తరపున నేతలతో కమిటీ వేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని దాదాపుగా ఖరారు చేశారు. కర్ణాటకలో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించారు. అధికారమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ నేతలను ఏఐసీసీ ఆదేశించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. గుడ్ ఈవినింగ్ శివ. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కి అయితే ఒక శుభవార్త అయితే వచ్చింది. ఇప్పటి వరకైతే నెలకొన్న సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం దొరికినట్టుగా కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఒక శుభవార్త అన్నట్లు కూడా ఇప్పుడు కేంద్ర అధిష్టానం కూడా వాళ్ళకి సూచనలు అయితే చేసింది. ముఖ్యంగా తెలంగాణ రానున్న ఎన్నికల కోసం ముఖ్యంగా ఈరోజు జరిగిన తెలంగాణ కాంగ్రెస్ టీ నేతలతో జరిగిన భేటీ అయితే అందరికీ ఒకవైపు సూచనలు చేస్తూనే మరోవైపు కూడా వార్నింగ్ ఇస్తూనే కేంద్రం అయితే వాళ్ళకి విజ్ఞప్తులు కూడా చేసింది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి అందరూ కూడా కలిసిమెలిసిగా పనిచేయాలి, ఎన్నికల్లో మనం గెలుపొందడానికి ఏ విధంగా వెళ్ళాలంటూ కూడా కీలకంగా అందరికైతే సూచనలు అయితే మొత్తంగా చేసింది. పార్టీ గురించి ఆలోచించినట్లయితే పార్టీలో చేరికలు వచ్చిన వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో పార్టీలో ఉన్నవారికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా కేంద్రం ఎంతవరకు అయితే చెప్తుందో అవన్నిటికీ మేము ముందుగానే ఉన్నామంటూ కూడా కేంద్ర అధిష్టానం అయితే కాంగ్రెస్ నాయకులైతే ముఖ్యంగా తెలుపుతున్న పరిస్థితి. మరి ఈరోజు జరిగిన 12 గంటల నుంచి 2.5 గంటల వరకు ముఖ్యంగా సాగిన భేటీ మొత్తం కూడా తెలంగాణ రానున్న ఎన్నికల కోసం మనం ప్రజల ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తేనే ప్రజలు మనకి స్వాగతిస్తారంటూ కూడా జరిగిన భేటీ ముఖ్యంగా చూసుకోవచ్చు. కర్ణాటకలో ఇచ్చిన 5 హామీలను ఇచ్చారు కాబట్టి తెలంగాణలో ఎటువంటి హామీలు ఇస్తే మనకి ప్రజలు స్వాగతం పలుకుతారు అంటూ కూడా జరిగింది. ముఖ్యంగా ఈ భేటీ అయితే జరిగింది. మరి తెలంగాణలో గత 10 ఏళ్ళుగా మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అయితే ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో తెలంగాణని అవినీతిని ఆకాశం వైపు, అభివృద్ధిని పాతాళంలోకి తీసుకెళ్లారంటూ కూడా నాయకులైతే ప్రెస్ మీట్లు అయితే ముఖ్యంగా తెలియజేశారు. మరి ఇక్కడ చూసుకోవాలి, తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు పార్టీలో ఉన్న విభేదాల గురించి కానీ సమస్యల గురించి కానీ కీలకంగా 2.5 గంటల పాటు చర్చించాం. వాటి అన్నిటినీ పక్కన పెట్టి పార్టీ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి, పార్టీ గెలుపు కోసం అందరూ కూడా గుర్రాలాగా పనిచేయాలంటూ కూడా కీలకంగా అయితే ముఖ్యంగా నాయకులందరికీ కూడా ఒక కీలక ఆదేశాలు అయితే చేశారు. మరి కర్ణాటక ఫలితాలు ఏ విధంగా వచ్చాయి, అలానే తెలంగాణలో కూడా విజయం వైపు అందరూ కదలాలంటూ కూడా ముఖ్యంగా అయితే నాయకులు అయితే తెలిపారు. మరోవైపు రానున్న ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కానీ లేకపోతే ఏ పార్టీలతో కూడా మేము పొత్తుల్లోకి వెళ్ళట్లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తున్నాం అంటూ కూడా కాంగ్రెస్ నేతలైతే తెలుపుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మరోవైపు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మహారాష్ట్రలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ మహారాష్ట్రలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసే ఉన్నాయి అంటూ కూడా ఆయనైతే విమర్శలు అయితే చేశారు. ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణదంతా ఇప్పుడు బీజేపీ మహారాష్ట్ర వైపు కూడా వెళ్తుంది, ఇదంతా రాజకీయాలు అంటూ కూడా మరి కాంగ్రెస్ నేతలు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చూసుకోవాలి, రానున్న ఎన్నికల కోసం పార్టీ అయితే కీలకంగా ఆదేశాలు, సూచనలు అధిష్టానం నుంచి ఇటు నాయకుల నుంచి కూడా కీలకంగా తీసుకుంటే అయితే ముందుకైతే కదులుతుంది. ఇక 2023 డిసెంబర్ నాటికి జరగబోయే ఎన్నికల కోసం ముఖ్యంగా ఎన్నికల్లో అభ్యర్థులని ఎవరెవరిని ప్రకటించాలి, ఎన్ని రోజుల ముందు ప్రకటించాలనే అంశాలు మరికొద్ది రోజుల్లో మీడియా ముందుకు పెట్టే అవకాశాలు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇక 2023 సంగతి తెలిసినప్పటి నుంచి నాయకుల్లో కూడా జోష్ అయితే పెరిగింది. ఆ ఎన్నికలకు వెళ్లే ముందు అందరూ కూడా సమిష్టిగా ఉండాలంటూ కూడా నాయకులు అయితే తెలుపుతున్నారు. ఓకే ప్రశాంత్, థ్యాంక్ యూ. తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు
స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించింది. దానికి సంబంధించి మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు వాళ్ళ అనుభవాలను, వాళ్ళ సూచనలను, వాళ్ళ సలహాలను మాకు ఇచ్చిండ్రు. కర్ణాటకలో ఏ ఫార్ములాతోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అలాంటి పదునైన కార్యాచరణను తీసుకొని ప్రజలకు వెళ్ళాలి. కర్ణాటక గెలుపులో పాటించిన కొన్ని మౌలిక సూత్రాలను తెలంగాణలో పాటించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో చెప్తాం. कि सभी नेता एक साथ होकर तेलंगाना में काम करें, सभी कार्यकर्ता काम करें, सभी को इस चुनाव के लिए एक साथ होकर मजबूती के साथ बीआरएस को वहां पे हमें हराना है. और आज के तारीख में बीआरएस के खिलाफ तेलंगाना की जनता है, इसलिए